జూలై 2 నుంచి 5 దేశాల్లో పర్యటించనున్న ప్రధాని. బ్రెజిల్లో జరిగే బ్రిక్స్ సమావేశానికి హాజరు కానున్న నరేంద్ర మోదీ. రైల్వే ఛార్జీల పెంపు నిర్ణయం చర్చల దశలోనే ఉందన్న కేంద్ర మంత్రి సోమన్న. ప్రయాణికులపై భారం పడకుండా దశల వారీగా పెంచే యోచనలో ఉన్నామని వెల్లడి. డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న భట్టి విక్రమార్క. విద్యుత్ ఒప్పందాల అమలుపై రోజువారీ సమీక్షలు చేయాలని అధికారులకు ఆదేశం. వరి ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ. అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో 4వ స్థానం. వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో 11వ స్థానంలో నిలిచిన రాష్ట్రం. నేటి నుంచి ఎఫ్సెట్ కౌన్సిలింగ్. ఈ ఏడాది కూడా 3 విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ. ఆగస్టు 18 నుంచి స్లైడింగ్ షెడ్యూల్ను ఖరారు చేసిన ఉన్నత విద్యా మండలి. ఇంగ్లాండ్తో అండర్-19 తొలి వన్డేలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం. 19 బంతుల్లో 48 పరుగులు చేసిన యువ బ్యాట్స్మెన్. 6 వికెట్ల తేడాతో గెలిచిన భారత్. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. రాగల 3 రోజుల పాటు ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక.